లక్ష్మీనారసింహాయ నమః. రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంభు వారించునంబోజాక్షి చతురంతయానతురగి భూషాదులాత్మా వ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు భరి తృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్ర పరిమాణము మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, రాజుల ఐశ్వర్యములతో మదమత్తులై వారి సేవ నరకము వంటిది. వారు దయతో నిచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రములు మరియు భూషణములు మున్నగు అన్నియూ కూడా ఈ సంసార బంధములను పెంచి దుఃఖమును కలిగించుతున్నవి కదా. వీనినన్నింటినీ అనుభవించి సంతృప్తి పడినాను. కానీ ఓ స్వామి, ఇంకా వీటిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను నాకు, దానివల్ల కలిగే మోక్షమును ప్రసాదింపుము ఓ శ్రీకాళహస్తీశ్వర. నీ రూపంబుతలంపగా తుది మొదల్లేగాన నీవై నన్నున్ రారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. నీరున్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడంతుమి. శ్రీరామార్చిత పాద పద్మయుగల శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, నీ రూపము ఊహించినంతనచో దాని తుది మొదలు నాకు తెలియవు. పోనీ నీవై నన్ను రమ్మని పిలువవా ఓ స్వామి. ఇంక నేను నీ దయకై ఎన్ని పాటలు పడినా ఏమి ప్రయోజనము? నన్ను నీవు నీట ముంచినను లేక పాల ముంచినను నీదే భారము. నిన్నే నమ్ముకొని ఉన్నాను ఓ స్వామి. దీనికి పూర్వగాథ ఒకటి ఉన్నది. పూర్వము బ్రహ్మ విష్ణువులు కూడా నేనే గొప్ప, మరి నేనే గొప్పయని తగులాడుతున్నారట. వారి ముందొక మహాశివలింగము ఆవిర్భంబు చెంది వారు ఆశ్చర్యపడి దీని తుది మొదలు చూచిన వారు గొప్పవారని ప్రతిజ్ఞ చేసుకున్నారట. అప్పుడు బ్రహ్మ హంసరూపంతో తుదను చూడబోయినట. శ్రీహరి వరాహ రూపంతో మొదలు చూచుటకై పాతాళమునకు పోతున్నాడట. ఎంత దూరము పోయినను వారికి కనపడలేదు ఆ తుది మొదలు. వారు ఇరువురు కూడా అలసిపోయి తిరిగి వచ్చిరట. అప్పుడు ఆ లింగం నుండి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించాడట. జై శ్రీమన్నారాయణ.